టికెట్ కౌంటర్ లో కావాలి అనుకుంటే కనుక ఇక్కడ వెయిట్ చేసి లైన్ లో వచ్చి ఇక్కడ 3 to 4 బూత్స్ ఉన్నాయి. ఇక్కడ టికెట్ బూత్స్ దగ్గర టికెట్స్ కొనుక్కొని లోపలికి పోవచ్చు అన్నమాట. లాస్ట్ మన రైడ్ ఎప్పుడు అంటే 5 o'clock ఎండ్ అవుతుంది. 5 కి ముందు జనాలు ఎక్కువగానే ఉన్నారు. ఈ టూరిస్ట్ ప్లేస్ బాగా బిజీగానే ఉంది. అందులోనూ ఇది లాంగ్ వీకెండ్ కాబట్టి టూరిస్ట్ ఎక్కువగా ఉన్నారు కాబట్టి ఆన్లైన్ లో తీసుకుంటే కొంచెం బెటర్ గా ఉంటుంది. సో మనము ఈ నయాగ్రా ఫాల్స్ కి యూఎస్ సైడ్ నుంచి వచ్చినాం కాబట్టి మనం టికెట్స్ ఆన్లైన్ లో కొనుక్కున్నాము. అండ్ మనం ముందుకు వెళ్తే మనకి వాళ్ళు ఎల్లో కలర్ అండ్ బ్లూ కలర్ పాంచోస్ ఇస్తారు అనమాట. ఎందుకంటే ఆ వాటర్ అనేది చాలా ఫోర్స్ గా పడుతుంది కాబట్టి మనం దాంట్లో తడిసిపోతాం కాబట్టి. యూఎస్ సైడ్ అయితే ఎల్లో అండ్ బ్లూ అండ్ కెనడా సైడ్ అయితే రెడ్ ఇస్తారనమాట. మనం ఇక్కడ చూసినట్లయితే వీళ్ళందరూ కలిసి ఒక గైడ్ ని పెట్టుకున్నారు అనమాట. ఆ గైడ్ వీళ్ళకి అసలు దీని హిస్టరీ ఏంది, ఎట్లా పోవాలి, ఎప్పుడు క్రియేట్ చేసిండ్రు, ఎట్లా దీన్ని ఫార్మేషన్ అయింది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ఇక్కడ ఆ రాక్స్ మధ్యలో ఒక ఎలివేటర్ కట్టిండ్రు అనమాట. అది ఎక్కేసి కిందికి వచ్చినాం. ఇది మన టికెట్. ఇప్పుడు మేడ్ ఆఫ్ ది మిస్ట్ వచ్చిన తర్వాత మన కోసం అక్కడ బోట్ వెయిట్ చేస్తుంది. సో వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్తుండ్రు అనమాట. సరే పదండి, వెళ్తూ మీకు చూపిస్తూ ఇంకా మాట్లాడదాము. తడవకుండా ఉండడానికి వీళ్ళు మనకి బ్లూ కలర్ పాంచోస్ అయితే ఇచ్చేసిండ్రు అనమాట. చూడండి, ఇది వీళ్ళు మనకి ఇచ్చింది. మనం దీన్ని వేసేసుకొని ఇంకా బోట్ ఎక్కేసి ఆ వాటర్ మిస్ డ్రైవ్ కోసం వెళ్ళిపోదాం రండి. మన మేడ్ ఆఫ్ ది మిస్ట్ అబ్జర్వేటరీ పాయింట్ అన్నమాట. ఇక్కడ నుంచి వ్యూ చూస్తే ఇట్లా ఉంటుంది. చాలా బ్యూటిఫుల్ గా, ఎంతో అమేజింగ్ గా, స్టన్నింగ్ గా కనిపిస్తుంది అనమాట ఈ వ్యూ ఇక్కడ నుంచి. మీరు కూడా ఒకసారి వ్యూ ని చూసేయండి.